నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. గుల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు తన వద్ద ఒక చిట్కా ఉందంటూ ఓ వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. జనాలు షాక్ అయిపోయేలా చేస్తోంది. ఏం ఐడియా బ్రో, గుల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు భలే చిట్కా. మనలో చాలా మంది గుల్లోకి వెళ్లినప్పుడు చెప్పులు పోగొట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పుల స్టాండ్స్ లేని చోట ఈ సమస్య మరీ ఎక్కువ. ఇలాంటి సందర్భాల్లో దర్శనం తర్వాత బయటకొచ్చాక చెప్పులు షూస్ కనిపించకపోతే బిక్క మొహం వేయాల్సి వస్తుంది. ఏం చేయలేక వెనుదిరిగి రావాల్సిందే. ఈ అగత్యం తప్పించుకునేందుకు ఓ కొత్త టెక్నిక్ తో ముందుకొచ్చిన ఓ వ్యక్తి ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చాడు. అతడి క్రేజీ ఐడియాకు జనాలు జైజైలు కొడుతున్నారు. @రానాక రయాట అనే అకౌంట్ లో అతడి వీడియోను పోస్ట్ చేశాడు. గుళ్లతో పాటు రద్దీ ప్రాంతాలలో విడిచిన చెప్పులు పోకుండా ఉండేందుకు తాను నింజా టెక్నిక్ ఫాలో అవుతున్నట్టు చెప్పాడు. ఇటీవల మధ్యప్రదేశ్ లోని గునాలో దేవాలయాన్ని సందర్శించినప్పుడు కూడా తాను ఇదే ఫార్ములా అమలు చేసి తన చెప్పుల జతను కాపాడుకున్నట్టు వివరించాడు. అతడు చెప్పిన దాని ప్రకారం రద్దీ ప్రాంతాల్లో విడిచిన చెప్పులు పోకుండా ఉండేందుకు ఒక్కో చెప్పును ఒక్కో చోట విడవాలి. ఒక చెప్పును చోరీ చేయడం వృధా కాబట్టి దొంగలు తమ ప్రయత్నాన్ని విరమించుకుంటారట. బూట్లు ఎక్కువ ఉన్న చోట అతడు ఓ చెప్పును విడిచిపెట్టాడు, మరో చెప్పును దూరంగా మరో చోట విడిచాడు. ఇదంతా వీడియోలో రికార్డ్ చేసి నెట్టింట పంచుకున్నాడు. ఇక వీడియోపై నెట్టింట రకరకాల కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. కొందరు అతడి టెక్నిక్ ని విన్నోళ్లు పొగిడారు. ఈ చిట్కాతో చెప్పుల చోరీలు తగ్గిపోతాయని అన్నారు. తాము ఇకపై ఇదే ఫార్ములాని ఫాలో అవుతామని అన్నారు. కొందరు మాత్రం అతడి చెప్పుల జోడిపై కామెంట్స్ చేశారు. బాగా పాడైపోయి ఉన్న చెప్పులను ఒక చోట వదిలినా కూడా ఎత్తుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరని చెప్పుకొచ్చారు. మరికొందరు అతడి తెలివిపై సెటర్లు పేల్చారు. ఇతడికి అందిరక్ష పరిశోధన కేంద్రాల్లో ఉద్యోగం ఇస్తే సమస్యలకు కొత్త పరిష్కారాలు కనిపెడతాడని సరదా కామెంట్స్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.